గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసామంటే ట్రిగ్నోమెట్రీకి సంబంధించి వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఆ క్వాడ్రంట్ యాంగిల్స్ని బేస్ చేసుకుని మనకు తెలిసిన యాంగిల్స్ని బేస్ చేసుకుని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. అంటే sin 210 అని, sin 120 అని, ఇలా 120 degrees 210 degrees 225 సంథింగ్ ఇలా గ్రేటర్ దాన్ 90 degrees ఉన్న వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసినవి ఏంటంటే సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, అంటే సైన్ పక్కన ఏదో ఒక యాంగిలే ఉండేది. అది ఏ అయినా అవ్వచ్చు, థీటా అయినా అవ్వచ్చు, ఎనీథింగ్. సో ఏదైనా ఒకే యాంగిల్ ఉన్నప్పుడు ఆ రేషియోస్ని బేస్ చేసుకుని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడడం జరిగిందండి. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఇంకా ఇంటర్మీడియట్లో ఎక్కువగా యూజ్ చేస్తామండి. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 or more యాంగిల్స్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటి కాంబినేషన్ ఆఫ్ 2 or more యాంగిల్స్ అంటే, ఫర్ సపోజ్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. సో ఇలా 3 యాంగిల్స్ తీసుకున్నాం. ఫస్ట్ 2 యాంగిల్స్ చూద్దాం. ఏ కామా బి అనే 2 యాంగిల్స్ ఉన్నాయి. వీటి కాంబినేషన్ అంటే ఎలా కాంబైన్ చేయొచ్చు, ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, అంటే సైన్ పక్కన ఏ ఆర్ బి ఉండదు, ఏ ప్లస్ బి ఆర్ ఏ మైనస్ బి, లేదా ఏ ప్లస్ బి ప్లస్ సి, లేదా ఏ ప్లస్ బి మైనస్ సి, లేదా ఏ మైనస్ బి ప్లస్ సి. సో ఇలా ఉండడం జరుగుతుందండి. మరి ఇలా ఉన్నప్పుడు వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు ఇలా ఉంటే ఈ యాంగిల్స్ని ఏమంటాం అంటే, సో ఇలా ఉన్నప్పుడు ఇటువంటి యాంగిల్స్ ఏమంటాం అంటే కాంపౌండ్ యాంగిల్స్ అంటాం. సో ఏమంటాం, కాంపౌండ్ యాంగిల్స్. సో కాంపౌండ్ యాంగిల్స్ మీన్స్ సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 or more యాంగిల్స్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ యాంగిల్. అంటే కాంపౌండ్ యాంగిల్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ 2 or more యాంగిల్స్ సింప్లీ. సో కాంబినేషన్ అంటే ఎలా కంబైన్ చేయొచ్చు, ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్. సో ఇటువంటి యాంగిల్స్ ఏమంటామంటే కాంపౌండ్ యాంగిల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే సైన్ పక్కన, కాస్ పక్కన, అంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ పక్కన ఇటువంటి రేషియోస్ ఉన్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దామండి ఒకసారి. సో వీటి పక్కన యాంగిల్స్ ఉన్నప్పుడు వాటి ఫార్ములాస్ ఎలా ఉంటాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. కాంపౌండ్ యాంగిల్స్. సో దీంట్లో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బికి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ ఇంటూ ఉన్నట్టు వీటి మిడిల్లో సైన్ ఏకి కాస్ బికి మిడిల్లో ఇంటూ ఉన్నట్టు. అంటే దీన్ని ఎలా చదవాలి, సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి, లేదా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సెకండ్ వన్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. దట్ మీన్స్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సెకండ్ వన్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ థర్డ్ వన్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, అంటే దీంట్లోనే సెకండ్ పార్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇలా ఉన్నప్పుడు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ థర్డ్ వన్ tan ఆఫ్ ఏ ప్లస్ బి. tan ఆఫ్ ఏ ప్లస్ బి మీన్స్ tan a plus tan b by 1 minus tan a into tan b, 1 minus tan a into tan b. Tan of a minus b, tan a minus tan b by 1 plus tan a into tan b. So tan of a plus b ki tan a plus tan b by 1 minus tan a tan b. అలాగే tan of a minus b ki tan a minus tan b by 1 plus tan a into tan b. And the fourth one is cot of a plus b, cot of a plus b. So cot of a plus b ki cot b cot a minus 1 whole by cot b plus cot a. సో cot b plus cot a. అలాగే cot of a minus b, దీనికి cot b into cot a plus 1 whole by cot b minus
cot A, cot B minus cot A. సో ఇక్కడ మనం చూడడానికి 8 ఫార్ములాస్ ఉన్నా మనం పర్ఫెక్ట్ గా 4 నేర్చుకుంటే ఈజీగా రిమైనింగ్ మనం చేయొచ్చు. ఎందుకంటే sin of A plus B తీసుకుంటే sin A cos B plus cos A sin B. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, అంతే తేడా అండి. ఇక్కడ cos of A plus B కి cos A cos B minus sin A sin B. అంటే cos ఉన్నప్పుడు ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. tan కి అంతే, tan అన్నప్పుడు tan of A plus B అయితే ప్లస్ మైనస్, అదే A minus B అయితే మైనస్ ప్లస్. ఇక్కడ A plus B cot B cot A minus 1, ఇక్కడ మైనస్ ప్లస్, ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ మైనస్. సో ఇలా ఈ 8 ఫార్ములాస్ రావాలంటే 4 నేర్చుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ sin of A plus B plus sin of A minus B, sin of A plus B plus sin of A minus B. అంటే ఈ A plus B ని A minus B రెండింటిని యాడ్ చేయాలి. ఎడిషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ టర్మ్ cos A sin B, ఇక్కడ మైనస్ cos A sin B. సో ప్లస్ cos A sin B మైనస్ cos A sin B క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలింది? sin A cos B, ఇక్కడ sin A cos B. ఎన్ని మిగిలింది అంటే 2 మిగిలినాయి అండి. సో 2 sin A cos B, 2 sin A cos B అంటే sin of A plus B plus sin of A minus B కి 2 sin A cos B. నెక్స్ట్ sin of A plus B minus sin of A minus B. ఈసారి మైనస్ చేసినప్పుడు ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్ సైన్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది? ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఏమి మిగిలినాయి? cos A sin B 2 మిగిలినాయి. కాబట్టి ఏమవుతుందంటే 2 cos A sin B, 2 cos A sin B. థర్డ్ సైడ్ నెక్స్ట్ వన్ cos of A plus B plus cos of A minus B, cos of A plus B minus plus cos of A minus B. ఈసారి ఈ రెండింటిని ప్లస్ చేసినప్పుడు ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఏం మిగులుతుంది? cos A cos B, ఇక్కడ cos A cos B. సో 2 cos A cos B, 2 cos A cos B. నెక్స్ట్ వన్ cos of A plus B minus cos of A minus B. ఇలా మైనస్ చేసినప్పుడు, సో ఇక్కడ చెప్పుకున్నాం, మైనస్ చేసినప్పుడు సెకండ్ ఏదైతే ఉందో దాని సైన్ చేంజ్ అవుతుంది. అంటే ఇది మైనస్, ఇది ప్లస్, ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది. ఈ cos A cos B, ఈ cos A cos B క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మైనస్ sin A sin B, ఇక్కడ కూడా మైనస్ sin A sin B అవుతుంది. అంటే ఏమున్నాయి? 2 sin A sin B, రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి. రెండు మైనస్లే కాబట్టి సైన్ కూడా ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. కాబట్టి దీనికి ఏమవుతుందంటే -2 sin A sin B అవుతుంది. -2 sin A sin B. ఇక్కడ మైనస్ రాకుండా ఉండాలి అంటే cos of ఇలా రాసుకుంటాం. cos of A minus B minus cos of A plus B. అప్పుడు ఏమవుతుందంటే 2 sin A sin B మైనస్ అవుతుందండి. సో sin of A plus B plus sin of A minus B అంటే 2 sin A cos B. అలాగే sin of A plus B minus sin of A minus B అంటే 2 cos A sin B. అంటే రెండు సైన్ నుండి ప్లస్ చేస్తే ఫస్ట్ పార్ట్ మిగులుతుంది. దీంట్లో రెండు సైన్ నుండి మైనస్ చేస్తే సెకండ్ పార్ట్ మిగులుతుంది. అవి రెండు మిగులుతాయి, 2 cos A sin B. అలాగే ఈ రెండింటిని ప్లస్ చేసినప్పుడు ఫస్ట్ పార్ట్ మిగులుతుంది. అలాగే ఈ రెండింటిని మైనస్ చేసినప్పుడు సెకండ్ పార్ట్ మిగులుతుంది. సెకండ్ పార్ట్ కి మైనస్ వస్తుంది, -2 sin A sin B. అలాగే ఇక్కడ మైనస్ పోవాలి అంటే ఏం చేస్తాం? cos of A minus B minus cos of A plus B. అంటే ఈ టర్మ్స్ ని రివర్స్ చేస్తాం అనమాట. అంటే యాక్చువల్గా ఏం చేసినట్టు మైనస్ కామన్ తీసినట్టు. అలాగే ఫస్ట్ దీంట్లో దీన్ని మైనస్ చేస్తే మనకి 2 sin A sin B రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే sin of A plus B into sin of A minus B, sin of A plus B into sin of A minus B. సో ఇందాక ఫిఫ్త్ ఫార్ములా ఏంటంటే రెండింటిని ప్లస్ చేసాం, సెకండ్ ఏంటి మైనస్ చేసాం. ఈసారి ఇంటూ చేస్తే ఏమవుతుంది? sin of A plus B into sin of A minus B అంటే ఏమవుతుందంటే sin square A minus sin square B లేదా cos square B minus cos square A, cos square B minus cos square A. అలాగే cos of A plus B into cos of A minus B, cos of A plus B into cos of A minus B. That means cos square A minus sin square B లేదా cos square B minus sin square A, cos square B minus sin square A. సో ఇది cos of A plus B into cos of A minus B.
అలాగే ఇది sin of a plus b into sin of a minus b. సో ఇలా ఇవి ఫార్ములాస్ అండి, అంటే రెండింటిని ఇంటూ చేసినప్పుడు మనకి ఎలా వస్తాయి ఈ టూ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండి, కాబట్టి ఒకసారి జాగ్రత్తగా నోటీస్ చేయండి. నెక్స్ట్ వన్ tan of pi by 4 plus theta, tan of pi by 4 plus theta. ఇది ఎలా వస్తుందంటే 1 plus tan theta by 1 minus tan theta, 1 plus tan theta by 1 minus tan theta, 1 plus ఇక్కడ దీనికి ఇంకొక ఫార్ములా ఎలా రాయొచ్చంటే cos theta plus sin theta by cos theta minus sin theta, cos theta plus sin theta by cos theta minus sin theta. ఇది ఎలా వస్తుందంటే ఇప్పుడు tan theta ని sin theta by cos theta కింద రాసి LCM చేస్తే మనకి ఇది వస్తుందండి. సో cos theta plus sin theta by cos theta minus sin theta. సేమ్ ఇంకోటి ఏంటంటే tan of pi by 4 minus theta, tan of pi by 4 minus theta. దీన్ని 1 minus tan theta by 1 plus tan theta, 1 minus tan theta by 1 plus tan theta. దీన్ని cos theta minus sin theta by cos theta plus sin theta, cos theta plus sin theta. సేమ్ ఇలాగే ప్లస్ ఉంటే ఇది వస్తుంది. ఇది ఎలా వస్తుందండి అంటే ఇది tan of a plus b ఫార్ములా అప్లై చేస్తామండి. సో tan of a plus b ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకు వస్తుంది. tan of a plus b అంటే ఆల్రెడీ చెప్పాను థర్డ్ ఫార్ములాలో tan a plus tan b by 1 minus tan a tan b అని. a ప్లేస్ లో pi by 4, b ప్లేస్ లో theta రాస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. pi by 4 అంటే ఎన్ని డిగ్రీస్ అండి 45 డిగ్రీస్. ఎలా వస్తుంది అది 45 డిగ్రీస్ అని? పై అంటే 180 డిగ్రీస్ అని చెప్పాను వెరీ ఫస్ట్ క్లాస్. 180 by 4 అంటే 45 డిగ్రీస్. అలాగే pi by 2 అంటే 180 by 2 90 డిగ్రీస్. pi by 3 అంటే 180 by 3 60 డిగ్రీస్. pi by 6 అంటే 180 by 6 30 డిగ్రీస్. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇవేంటి tan of pi by 4 plus theta, tan of pi by 4 minus theta. సో ఇప్పుడు వరకు ఇక్కడ వరకు చూసినాయంటే a plus b 2 యాంగిల్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఏంటంటే 3 యాంగిల్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. sin of a plus b plus c, sin of a plus b plus c. సో దీనికి ఫార్ములా ఏంటంటే sin a cos b cos c plus cos a sin b cos c plus cos a cos b sin c minus sin a sin b sin c minus sin a sin b sin c. So sin a cos b cos c plus cos a sin b cos c plus cos a cos b sin c minus sin a sin b sin c. సో లాజికల్ గా పెట్టుకోండి, ఫార్ములా అర్థంగానే భయపడకలేదు. సో ఇదేంటి ABC, ఈ 3 టర్మ్స్ లోని ABC యాంగిల్స్ ఉన్నాయి, కానీ ఏది షిఫ్ట్ అవుతుంది? సైన్ షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ ఏ దగ్గర ఉంది, నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి b దగ్గర వచ్చింది, నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి c దగ్గర, రిమైనింగ్ cos. లాస్ట్ టర్మ్ ఏంటి sin a sin b sin c. సో దీన్ని సింపుల్ గా ఎలా పెట్టుకోవచ్చు అంటే సిగ్మా sin a cos b cos c minus ఇది సెపరేట్ అండి sin a sin b sin c. అంటే ఈ సిగ్మా sin a cos b cos c ఇది ఒక్కటే మనకి 3 టర్మ్స్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుందండి. సో ఎలా ఉంది సిగ్మా sin a cos b cos c. సిగ్మా అంటే మీనింగ్ ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వీటిని ఫస్ట్ టర్మ్ రాసాం అనుకోండి, రాసి సిగ్మా రాస్తే ఈ 3 టర్మ్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఎలాగో చూద్దాం ఒకసారి. sin a cos b cos c సిగ్మా ఉన్నప్పుడు మిడిల్ లో ప్లస్ రాయాలండి, ప్లస్ నెక్స్ట్ సైన్ షిఫ్ట్ అవుతుంది అన్నమాట ఎక్కడికి cos c. తర్వాత ఇలాగన్నమాట, అంటే ఫర్ సపోజ్ a b c ఉందనుకోండి, దీన్ని నేను సిగ్మా a కింద రాశాను. సిగ్మా a అంటే స్టార్టింగ్ టర్మ్ a అనుకుంటే సిగ్మా a ఇజ్ ఈక్వల్స్ ఏమవుతుంది a ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏంటి b ప్లస్ నెక్స్ట్ టర్మ్ c. సిగ్మా a ప్లస్ ఐ మీన్ a ప్లస్ b ప్లస్ c ని షార్ట్ కట్ లో సిగ్మా a కింద రాశాను. అదే పై అని రాసాం అనుకోండి, పై a అన్నాను అనుకో a ఇంటూ b ఇంటూ c అన్నమాట. పై అంటే ఏంటి a ఇంటూ b ఇంటూ c. సో ఇంటూ ఉన్నప్పుడు ఇలా రాసుకుంటే అది మొత్తం 3 టర్మ్స్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే సిగ్మా ab అంటే మనకు ఉన్నది 3 యాంగిల్స్ 3 సైడ్స్ ABC. సో సిగ్మా AB రాసానంటే సేమ్ ఆపరేషన్ అప్లై చేయాలండి. AB ఫస్ట్, నెక్స్ట్ BC ప్లస్ నెక్స్ట్ CA ఇలా అన్నమాట. సో దాన్ని సిగ్మా AB కింద రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఈ 3 టర్మ్స్ ని మనం సిగ్మా sin A cos B cos C కింద రాసుకున్నాం. నెక్స్ట్ cos of A plus B plus C, cos of
a plus b plus c. So a cos of a plus b plus c की cos a cos b cos c minus cos a sin b sin c. సేమ్ ఇక్కడ ఇదే ఇలాగా వస్తుందండి, కాకపోతే లాస్ట్ టర్మ్ ఫస్ట్ వస్తుందండి, కాస్ వస్తాయి. నెక్స్ట్ మైనస్ sin a cos b sin c మైనస్ sin a sin b cos c. సో ఇక్కడ ఏమైంది, ఈసారి కాస్ షిఫ్ట్ అవుతుంది ఏబిసి దగ్గరికి. సో ఇప్పుడు దీని అలా రాయొచ్చు సిగ్మా, దీని అలా ఉంచండి cos a cos b cos c. కావాలంటే దీన్ని కూడా పై cos a అని రాసుకోవచ్చండి. పై cos a అంటే cos a ఇంటూ cos b ఇంటూ cos c మైనస్ సిగ్మా, ఇక్కడ ఫస్ట్ టర్మ్ రాయండి cos a sin b sin c. సో ఇది cos of a plus b plus c. నెక్స్ట్ tan of a plus b plus c. దీని ఫార్మ్ ఏంటంటే tan a plus tan b plus tan c minus tan a tan b tan c whole by 1 minus tan a tan b minus tan b tan c minus tan c tan a. సో ఇలా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని షార్ట్ కట్ లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సిగ్మా ఉంది, సిగ్మా కింద రాయాలనుకో సిగ్మా tan a అంటే tan a plus tan b plus tan c minus 5 tan a అంటే tan a into tan b into tan c by 1 minus sigma tan a tan b 1 minus sigma tan a tan b. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. సేమ్ మనకి ఎలా ఉంటుందంటే కాట్ కూడా cot of a plus b plus c అంటే cot a plus cot b plus cot c minus cot a cot b cot c whole by 1 minus cot a cot b minus cot b cot c minus cot c cot a. So దీని రాయొచ్చు sigma cot a minus pi cot a whole by 1 minus sigma cot a cot b. సో ఇవి cot of a plus b plus c. సో ఈ ఫార్ములాస్ అన్నవి మనం కాంపౌండ్ యాంగిల్స్ లో యూజ్ చేస్తామండి ట్రిగ్నోమెట్రీ పార్ట్ లో. సో ఒకసారి చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ.